ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు. పేరు పేరున అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తే టైం తీసుకున్నాను అవుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. డైరెక్టర్ గారు చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రాణం పెట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను. ఈ టీం లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద లేను. టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ ఉద్భవ్ గారికి కూడా, అండ్ దెన్ జీ టీమ్ సార్, ప్రసాద్ నిమ్మకాయలు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు, అండ్ ఇందాక వర్ధన్ గారు ఒక మాట అన్నారు. వర్ధన్ గారు ముందు చేసిన సినిమా కూడా మారుతి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. అది అనుకున్నంత ముందుకు వెళ్ళకపోయినా మళ్ళీ పిలిచి మారుతి గారు ఈ సినిమా ఇచ్చారు. మనము న్యూస్లో కొన్ని చోట్ల వింటూ ఉంటామండి దట్ పలానా డైరెక్టర్కి సక్సెస్ వచ్చింది, పలానా యాక్టర్కి సక్సెస్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రొడక్షన్ హౌస్ల నుంచి అడ్వాన్స్ వస్తున్నాయంట, ఇవన్నీ వింటూ ఉంటారు. మా నాన్న ఎప్పుడో మాట చెప్పేవారు, నువ్వు నలుగురిలో కనిపించిన తర్వాత నీ వెంట వచ్చేవాళ్ళు వేరు, నువ్వు అసలు ఎవరికి తెలియనప్పుడు నిన్ను గుర్తించి నిన్ను పిలుచుకొస్తాడు చూడు, వాడిని ఎప్పుడూ మర్చిపోద్దని. అలాంటి వాళ్ళు చాలా అరుదండి. మారుతి గారు ఇలాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు కానీ, మొన్న లిటిల్ హార్ట్స్ నాకు ఆ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా అరుదండి. నమ్ముతారు, వాడిలో ఈ టాలెంట్ ఉంది, వాడు ముందుకెళ్ళాలి అని నమ్ముతారు, అవకాశాలు ఇస్తూనే ఉంటారు వాళ్ళు నిలబెట్టే వరకు కూడా. సార్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, మీతో అసోసియేట్ అవ్వడం, మీరు నన్ను పిలిచి యాక్టింగ్ బాగా చేస్తున్నాం అంతకంటే. ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉన్నాయంటే అండి, కొన్ని ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్స్టా ఫాలోయింగ్ బట్టి కొన్ని డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. యాక్టింగ్ ఒక్కటే కాదు కావాల్సింది మాకు, ఫాలోయింగ్ ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి. అలాంటి టైంలో కేవలం నా దగ్గర ఉన్న నా కళని చూసి నన్ను పిలిచి ఈ సినిమా చేయి, 6.5-7 కోట్లు ఎందుకు పెట్టాలి నా మీద? కథ మీద పెట్టారు కరెక్టే, బట్ అంత మంచి కథలో నన్ను ముందు ఎందుకు పెట్టాలి? పోస్టర్ మీద నా ఫేస్ ఎందుకు ఉండాలి? సార్ మారుతి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారికి కూడా, ఇలాంటి వాళ్ళు మీరు ఉండడం వల్లే మాలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అండి నాది ఇంకో సినిమా రిలీజ్ అయింది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని. ఆ సినిమా థియేటర్స్లో రన్ అవుతున్నప్పుడు థియేటర్ విజిట్కి వెళ్ళినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత స్క్రీన్ దగ్గర నుంచి ఉన్నాము, అందరూ వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, సినిమా బాగుంది, నవ్వుకున్నామని అన్నారు. ఒక పెద్ద ఆయన కొంచెం నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు, ఆయన 50 అలా ఉంటారు. పైనుంచి మెట్లు దిగుతూ నా దగ్గరికి వచ్చి, తిమ్మరసులో నువ్వేనా అని అడిగారు. సార్ నేనే సార్ అన్నాను. ఈ సినిమాలో రమ్య ఆంటీ నువ్వేనా అంటే, సార్ రమ్య ఆంటీ నేను కాదు సార్, రమ్య ఆంటీ లవర్ నేను అని చెప్పాను. దానికి క్యాజువల్గా ఆయన నవ్వి చాలా క్యాజువల్గా ఈ మాట అన్నారండి, చాలా బాగా చేస్తున్నావు అమ్మా, చాలా మంచి సినిమాలు చేస్తున్నావు, పోస్టర్ మీద నీ ఫేస్ ఉంటే ఏ సినిమా అది నేను చూస్తాను, అది ఖచ్చితంగా చూస్తాను, క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అది నన్ను ఎంకరేజ్ చేయడానికి మాత్రమే అయి ఉండొచ్చు, కానీ ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నా కెరియర్లో ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్గా ఉండిపోయిందండి. ఎందుకంటే దాని నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలా నమ్మకం క్రియేట్ చేసుకునే కదా ఇప్పుడు హీరోలుగా ఉన్న వాళ్ళందరూ సినిమాగా తెర మీద పర్ఫార్మెన్స్లు చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తూ, అరే వీడి సినిమాలు చూశాను, వీడు మంచి సినిమాలు చేస్తున్నాడు అని ఇంకో సినిమాకి టికెట్ తెగి వాళ్ళ కోసం సినిమాకి వెళ్ళిన వాళ్ళే కదా హీరో అయ్యింది అన్న థాట్ వచ్చి ఒక విషయం అర్థమైందండి, మనం చేసేది కాదు, మనం అనుకుంటే అయ్యేది కాదు హీరో. నువ్వు నీ ప్రయత్నం చేస్తూ మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే ఆడియన్స్ నీ కోసం, నీ మీద నమ్మకం ఏర్పడిన రోజు, నీ కోసం టికెట్ తెగి నిన్ను హీరోని చేసే రోజు వస్తుంది. అది మనం చేసుకుంటే రాదు, అది ఆడియన్స్ చేస్తే వస్తుందని గట్టిగా నమ్మాను. అండ్ అలానే మంచి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. బ్యూటీ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఏవి కూడా మీరు చూస్తే డిసప్పాయింట్ ఇస్ ఇంపాసిబుల్ అండి, అది ఖచ్చితంగా. బ్యూటీ కూడా నా కెరియర్లో ఇంకో మంచి మెట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. మనకు తెలిసిన పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఈ నమ్మకాన్ని ఏర్పాటు చేసుకొని ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నారు. అరే వీడి సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుందిరా, హీరో ఫేస్ చూసే మన టికెట్ తెగే రోజులు ఇవి. అలాంటి తెలుగు ఆడియన్స్, సినిమా ఆడియన్స్ టికెట్ తెంపి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల హీరోలు అందరూ పాన్ ఇండియా హీరోస్ అయ్యేలా చేసిన తెలుగు ఆడియన్స్కి నేను ఒకటి చెప్తున్నాను. నా పేరు అంకిత్ కోయ, ఇప్పుడిప్పుడే స్టార్టప్ బ్రాండ్ ఇది మార్కెట్లోకి వస్తుంది. ఇది మినిమం గ్యారంటీ బ్రాండ్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది నేను పొగరుతోనో దేంతోనో చెప్పట్లేదండి. నా సినిమాలు మళ్ళీ చూడొచ్చు మీరు నేను చేసినవి. నాకు ఒకటే స్వార్థం, అది నేను చేసే పని, నా సినిమా స్వార్థంగానే పనిచేస్తాను. ఆ రోజు సెట్లో నేను ఎలా ఉన్నాను, నన్ను ఎలా చూసుకుంటున్నారు, వీటితో నాకు సంబంధం లేదండి. నా సినిమాయే స్వార్థం. నా టీం అంతా అలా పనిచేసింది కాబట్టి ఈరోజు బ్యూటీ ఇలా ఉంది. అండ్ సెప్టెంబర్ 19న సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది.
ఈ కథ ఒక జర్నలిస్ట్ రాశారండి, సుబ్రహ్మణ్యం గారు. ఆయన జర్నలిస్ట్, అనకాపల్లిలో వీటిల్లో కొన్ని ప్లేసెస్లో జర్నలిస్ట్గా పనిచేసి సినిమా మీద మక్కువతో తిరిగి వచ్చి సినిమా కథ రాశారు. జర్నలిస్ట్ అందరినీ, ప్రెస్ వాళ్ళందరినీ, ఇది చూసే ఆడియన్స్ అందరినీ నేను ఒకటి కోరుకుంటున్నాను. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. ఇది నేను చాలా వినమ్రతనే చెప్తున్నా, చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. ప్రెస్ షో వేయడం జరుగుతుంది, పెయిడ్ ప్రివ్యూస్ ఉంటాయి. సినిమా ఒక్కసారి వచ్చి చూడండి. ప్రెస్ వాళ్ళందరూ, రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నా ఈ విషయం. మీకు సినిమా నచ్చలేదా, రివ్యూ రాసే టైం కూడా వేస్ట్ చేయొద్దు. 0 ఇచ్చేయండి, 5కి 0 ఇచ్చేయండి, ప్రాబ్లమే లేదు. సినిమా నచ్చిందా, దయచేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. చాలామంది కొంతమంది అడిగారు, సెప్టెంబర్ 19, అటు సైడ్ సెప్టెంబర్ 25 పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తోంది, ఏంటి మీ ధైర్యం అని. మా ధైర్యం పవన్ కళ్యాణ్ గారే అండి. ఈ కథ ఒక విధంగా పుట్టింది కూడా పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు మీద రెస్పెక్ట్తో మాట్లాడిన కొన్ని మాటల నుంచి ఇన్స్పైర్ అయ్యి సుబ్రహ్మణ్యం గారు రాసిన కథ ఇది. అండ్ ఇంకో ధైర్యం, మా హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్ అయిపోయారు. ఇది చాలామంది రిలేట్ అవుతారని అనుకుంటున్నా. చిన్నప్పుడు మనకి, ఇప్పుడు CCL వచ్చింది, దానికి ముందు సంవత్సరానికి ఒకసారి టాలీవుడ్ T20 అని వచ్చేది. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, అందరూ, నాగార్జున గారు అందరూ కలిసి స్టేజ్ ఎక్కి నలుగురు ఒక ఫ్రేమ్లో చేతులు ఇలా పైకెత్తేవారు. ఆ మూమెంట్ కోసం వెయిట్ చేసేవాడిని అండి నేను. ప్రాపర్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ టైపు, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేవి వాళ్ళందరినీ అలా చూడడం. వీళ్ళందరే ఒక విధంగా మా ధైర్యం అండి. వాళ్ళని చూస్తూ నాకు యాక్టింగ్ ఎవరు నేర్పించింది లేదు, నేను ఎక్కడ నేర్చుకుంది లేదు. కానీ వెనక్కి తిరిగి ఒకసారి ఆలోచిస్తే వాళ్ళందరూ నా గురువులండి. నేను చూసిన ప్రతి హీరో, ప్రతి నటుడు తెర మీద వాళ్ళందరూ నా గురువులు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ ఐ బౌ డౌన్ టు ఆల్ ఆఫ్ దెమ్. పవన్ కళ్యాణ్ గారే మా ధైర్యం అని నేను ఎందుకు అన్నాను అంటే, ఓజీకి మనకు తెలుసు ఎంత తాకిడి ఉంటుందో థియేటర్స్లో. టికెట్లు దొరకవు మీకు, పక్కన బ్యూటీ కనిపిస్తూ ఉంటుంది, ఖచ్చితంగా బ్యూటీ చూడండి. అండ్ ఆగస్ట్ ఒక విధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా న్యూస్కి ఎక్కిందండి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్ట్రైకులు అంట, ఇది అంతా నేషనల్ మీడియా అంతా అది కవర్ చేసింది. ఒక 20 days దగ్గర షూటింగ్లు ఏం జరగలేదు. కానీ ఇమ్మీడియట్గా సెప్టెంబర్ మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో ఇది నిలిచిపోబోతుంది. ఎందుకంటే మొన్న లిటిల్ హార్ట్స్, మిరాయ్, బ్యూటీ, ఓజీ, 2 చిన్న సినిమాలు, 2 పెద్ద సినిమాలు థియేటర్లు కలకల్లాడేలా చేస్తాయని నా గట్టి నమ్మకం. అందులో బ్యూటీ ఉన్నందుకు కూడా నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సెప్టెంబర్ 19న థియేటర్స్కి రండి. అండ్ ఇంకొకటి చెప్దామని అనుకున్నా అండి, అందరికీ థ్యాంక్స్ చెప్తాము. ఆల్మోస్ట్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్కి ఒక యూనియన్ ఉందండి. యూనియన్ లేని ఒక డిపార్ట్మెంట్ ఉంది, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. పాపం వాళ్ళ కష్టాలు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో కూడా వాళ్ళకి తెలీదు. గొడ్డు చాకరీ చేసేది, చాలా కష్టపడేది. నా పని ఇంతే, సినిమాటోగ్రఫర్ వాళ్ళ డిపార్ట్మెంట్ మా పనిది కాదు, ఆర్ట్ డిపార్ట్మెంట్ మా పనిది కాదు అని అనుకుంటారు. అలా అనడానికి ఉంటుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్, అసిస్టెంట్ డైరెక్టర్స్ మాత్రం అది అనేది ఉండదు. అండ్ కొన్ని సినిమాల్లో, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్లో ఏదన్నా ఎప్పుడన్నా మనీ షార్టేజ్ ఉంటే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ జీతాలు ఆపేస్తారండి. సో మీ అందరికీ ఈ స్టేజ్ నుంచి నా టీంలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్కి, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి ఐ బౌ డౌన్. మీరు లేకపోతే సినిమా అన్నది లేదు ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ ఆల్ ద టీమ్. అండ్ #మీడియా వాళ్ళకి, అండ్ దెన్ యూవీ మీడియా వెంకట్ గారికి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, సెప్టెంబర్ 19th బ్యూటీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంకిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిలిం. అండ్ ఇప్పటివరకు అంకిత్గా మాట్లాడారు. అర్జున్గా చెప్పండి, పాపం అంత ఇన్నోసెంట్ పాప వస్తా అంటే అలా తీసుకెళ్ళిపోయి ఇంత పెద్ద గొడవ చేస్తారా మీరు? మరి దారుణం కదా ఇదైతే. నా తప్పేం లేదండి ఇందులో. నేను చాలా ట్రై చేశాను, ఆ పాపకు చెప్పా, వద్దే తల్లి అంత ఈజీగా నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవే అని చెప్పాను, నేను వినలేదు. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే పారిపోయాం. సరే, పోలీస్ స్టేషన్లో ఎవడండి ఉంది, ఎవడున్నాడు పోలీస్ స్టేషన్లో? వాళ్ళ నాన్న ఉన్నాడా, వాళ్ళ పాప, ఈ పాప ఉందా లేక వాళ్ళ అమ్మ ఉందా? నన్ను సరే చితక్కొట్టేది. డెసిషన్ ఆవిడది. వద్దా నీకేమన్నా పిచ్చా వెళ్ళొద్దా అంటే వినలేదు. వాళ్ళ అమ్మ చీటికి మటికి చితక్కొట్టేసేదటండి. సో నా తప్పేం లేదు.
వాళ్ళ అమ్మగారిదే తప్పు. వాసుకి గారు ఏంటి వాసుకి గారు ఇది? వాసుకి గారికి మైక్ ఇవ్వలేదు మీరు, ఇమీడియట్గా ఆవిడ స్పందించాలనుకుంటున్నారు. వాసుకి గారికి మైక్ ఇస్తే నాకు బ్యాండ్ బాజా అవుద్ది, దయచేసి ప్లీజ్. యా హలో, ఈ అమ్మాయి చేసిన పనికి చితక్ కొట్టకుండా ఇంకా కూర్చోబెట్టి ముద్దు పెడతారా ఏంటి? హలో, ఏ తల్లి అయినా ఆ పనే చేస్తుంది. కరెక్టే మేడం, బట్ మీకు భయపడే కదా బయటకు వచ్చింది అన్నాను, అంతకు మించి ఇంకేం లేదు. కరెక్ట్ అండి, తల్లిదండ్రులు అదే చేస్తారు. కానీ ఒకటి తల్లిదండ్రులు అలా భయపడితే నెక్స్ట్ టైం నుంచి మనం అలా చేయకుండా మానేస్తాం. చాలా తెలివిగా వాళ్ళకి ఎలా తెలియకుండా చేయాలో అలా తెలియడం స్టార్ట్ చేస్తాం. నేను కాదు, బట్ ఓకే. బట్ మ్యామ్, అలా తెలియకుండా స్టార్ట్ చేస్తే భయపెట్టిన తర్వాత మీకు కొన్ని విషయాలు ఎప్పటికీ తెలియదు కదా మేడం. తెలీదని మీరు అనుకుంటున్నారు, మాకు అన్నీ తెలుసు. మాకు అక్కడే పప్పులో కాలేస్తారు మీరు అనుకుంటే మేమేం చేస్తాం? లేదు మ్యామ్, పేరెంట్స్కి యూత్ గురించి చాలా విషయాలు తెలీదు. అది అవునా కదా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఎంతమంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయని తెలుసు? ఒక అకౌంట్లో మీరు అన్నీ చూస్తున్నామని అనుకుంటారు. నో, 2 అకౌంట్ ఉంటుంది, అక్కడ చాలా జరుగుతుంటాయి. అది మీకు ఎప్పటికీ తెలియదు, ఎందుకంటే మీరు అక్కడ బ్లాక్ చేయబడ్డారు కాబట్టి. రైట్ ఓకే. ఇంకొకటి, ఎంతమంది పేరెంట్స్కి పిల్లల ఫోన్ పాస్వర్డ్ తెలుసు? ఇంటి నుంచి కూతురు చుడిదారే వేసుకొని బయటికి వెళ్తుంది మేడం, అలా దారిలో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బాయ్ ఫ్రెండ్తో పబ్కి వెళ్తుంది. ఇది ఎంతమంది పేరెంట్స్కి తెలుసు? ఎప్పుడైనా కొడుకు ఫోన్పే చెక్ చేశారా? 18 రూపాయల ట్రాన్సాక్షన్లు, 36 రూపాయల ట్రాన్సాక్షన్లు ఉంటాయి. పేరెంట్స్ ఎప్పుడన్నా అడిగారా ఎందుకని? పేరెంట్స్కి ఎప్పుడైనా తెలుసా ఎందుకని? అంకిత్, తెలీదు. ఈ 18 రూపీస్ 30 రూపీస్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ మాకు తెలీదు. చేసే మిగతా పనులు కూడా మాకు తెలియకపోవచ్చు, కానీ మీ కోర్ పర్సనాలిటీ ఏంటో పేరెంట్స్కి మాత్రమే తెలుసు. ఓకే మ్యామ్, మీరు wherever you go, roam around, you have to come back home. అగ్రీడ్ మ్యామ్, బట్ మీ పేరెంట్స్కి తెలియని వేరే ప్రపంచంలో పోతుంది మేడం యూత్. ఆ ప్రపంచం మీకు తెలియనప్పుడు మీకు ఎలా తెలుస్తుంది మేడం? మీరు ఎక్కడైనా తిరగండి, ఏ ప్రపంచంలో అయినా తిరగండి, ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్. ఇది చాలా పెద్ద పంచాయతీలా ఉంది, దీన్ని తీర్చాలంటే చాలా కష్టం. మైక్ ఇవ్వకూడదు మేడం. మేము ఒక పని చేద్దాం, September 19th బ్యూటీ వస్తుంది చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు వేదిక మీదే ఉండండి. ఇప్పుడు అందరినీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.